శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. కుంభరాశి వారికి 10, 11, 12 తేదీల్లో అదృష్టం పడుతుంది. అలానే కాకుండా మీరు దూసుకు వెళ్తారు. అన్ని కూడా శుభ ఫలితాలు వస్తాయి. అలాగే వచ్చేసి ఏంటంటే మీ సమస్యలు 99% పోవటానికి అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. కాబట్టి ఏంటంటే పూర్తిగా ఖచ్చితంగా వీడియోని చూడండి. అప్పుడే మీకు ఏం చెప్పబోతున్నామో, ఎటువంటి అద్భుతాలు మీకు జరుగుతాయో అర్థమవుతుంది. బంధువుల్లో పేరు ప్రతిష్టలు పెరగటం, అలాగే వచ్చేసి ఏంటంటే గనక శుభ ఫలితాలను చూడటం, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే మీరు చేపట్టిన పనులన్నీ కూడా మీరు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. మీ కళ్ళతో చూసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పుకోవాలి. భగవంతుడు సంపాదనని ఇస్తాడు, కానీ ఈ రాశి వారికి కష్టాలను కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటాడని మనం ఎప్పుడూ చెబుతూ ఉంటాం. అలా కాకుండా ఈ రాశి వారికి ఇక మీదట మంచి మనసు కలిగి ఉంటారు. ఎవరికి కూడా హాని చేయరు. ఒకరు పాడైపోవాలి, ఒకరు చెడిపోవాలి అలానే కాకుండా మన కళ్ళ ముందే వాళ్ళు పాడైపోతే బాగుండు అనుకునే రకం అయితే వీళ్ళు కాదు. అందరూ బాగుండాలి, అందరూ అంటే బాగా బ్రతకాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకునే రకం కుంభరాశి వారు. అలానే కాకుండా కొంచెం మనకి ఒక రకంగా చూసుకున్నట్లయితే చాలా చక్కగా ఉందండి. ఈ రాశి వారికి ఏంటంటే గనక కాలం అనుకూలిస్తుందని చెప్పవచ్చు. ఈ యొక్క రోజులు అంటే ఈ 3 రోజులు కూడా బ్రహ్మాండంగా ఉంటుందన్నమాట. అద్భుతాలు జరగబోతున్నాయి. నార్మల్గా ఏంటంటే గనక అద్భుతాలు జరుగుతాయని మీకు నార్మల్గా ఏమిటంటే గనక బంధువుల నుంచి సహాయ సహకారాలు అనేవి మీకు అందబోతున్నాయి. చీకొట్టిన బంధువులే మీ దగ్గరికి వస్తారు, మీతో మాట్లాడతారు, మిమ్మల్ని మెచ్చుకుంటారు, మీరు ఆశ్చర్యపోతారు. ఇది ఏంటంటే గనక ఒక 50% కుంభరాశిలో జరిగే అవకాశం అయితే ఉందన్నమాట. కాబట్టి ఈ రాశి వారు మీరు మీ మనసులో అనుమానం ఉంటుంది, దాన్ని పక్కన పెట్టుకోండి. వారు ఏంటంటే గనక వారు మిమ్మల్ని ఏంటంటే గనక చాలా వరకు ఇష్టపడుతున్నారు. మీ పనితీరు కావచ్చు, మీరు ఉండే విధానం కావచ్చు, మీరు ఇచ్చిన సలహాల ద్వారా కూడా ఏంటంటే వారి జీవితంలో కొంచెం కొత్త మలుపుకు తిరిగిందని ఒక రకంగా చెప్పుకోవచ్చు. చీకొట్టిన వారు, దూరం పెట్టిన వారు, వీరిపై లేనిపోని పుకార్లు పుట్టించిన వారు, చాలా వరకు కించపరిచిన వారే ఈరోజు ఏంటంటే గనక వీరితో మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. ఖచ్చితంగా మాట్లాడి తీరుతారు. శత్రువులు కూడా ఏంటంటే గనక ఒక రకంగా మిత్రులుగా మారే అవకాశం అయితే ఈ తేదీల్లో జరగబోతుంది. బంధువర్గంలో మాత్రం మీకు మంచి పేరు ప్రతిష్టత లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, మంచి పేరుని మీరు సంపాదించుకునే అవకాశం అయితే ఉందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే మరీ ఎక్కువగా గుడ్డిగా నమ్మకండి. ఎవరిని కూడా కొంచెం దూరంగా పెడుతూ ఉండండి. ఎవరి మాట వింటే వాళ్ళ దగ్గర అవును అన్నట్టుగా ఉండండి, కానీ వారి మాట తీసుకొచ్చి మళ్ళీ ఇతరులకైతే చెప్పకండి. నార్మల్గా చెప్పరు. ఏంటంటే మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే చెప్తారు కదండి, అలా ఏంటంటే గనక ఇతరులకైతే చెప్పకండి. నార్మల్గా చెప్పరు, కాకపోతే ఏంటంటే మీకు సంబంధించిన వాళ్ళు ఉంటే చెప్తారు కదండి, అలా ఏంటంటే మీరు ఇక్కడ ఇంటే ఇరుక్కునే అవకాశం అయితే ఉంటుంది. మ్యాక్సిమం చూసుకున్నట్లయితే మీకు బాగా కలిసి వస్తుందండి. ధనానికి ధనం, మంచి పేరు లభిస్తుంది. కొన్ని సమస్యలు తీరుతాయి, కొన్ని అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది. ఇక మనం చూసుకున్నట్లయితే గనక 10, 11, 12 తేదీల్లో ఉదయం లేచినప్పటి నుండి 10 గంటల వరకు కొంచెం ఏంటంటే డల్గా ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే కనుక ఈ వెదర్ వల్ల కూడా కావచ్చు. కొంచెం బాడీ పెయిన్స్ ఉంటాయి. అంటే అంత ఎక్కువగా బాడీ పెయిన్స్ ఏమీ ఉండవు, కొంచెం బాడీ పెయిన్స్ అయితే ఉంటాయి. వాటి వల్ల కొంచెం ఇబ్బంది పడతారు. మిగతాదంతా కూడా 10 గంటల నుంచి మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా కలిసి వస్తుందన్నమాట. ఈరోజు మీరు ఏ పని చేసినా కానీ బాగా కలిసి వస్తుంది. అలానే కాకుండా మీకు కొంచెం ఖర్చు పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏంటంటే ధనం వస్తుంది. అంటే డబ్బుని ఒక చేత్తో తీసుకుంటారు, ఇంకో చేత్తో మీరు ఖర్చు పెడతారని ఒక రకంగా చెప్పొచ్చు. అలాగే వచ్చేసి ఏంటంటే గనక ఈ రోజున బంధువులు ఇంటికి వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. అంటే బంధువులు కావచ్చు, దూర బంధువులు కావచ్చు, దగ్గర బంధువులు కావచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో ఖచ్చితంగా ఏంటంటే గనక విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి. పనులన్నీ కూడా చకచకా చేసుకుంటారు, హ్యాపీగా ఉండగలుగుతారు. పనులన్నీ కూడా పూర్తి చేసుకొని ఏంటంటే గనక చక్కగా ఉండాలని కోరుకుంటారు. లేకపోతే ఏంటంటే మీలో ఒక మైనస్ పాయింట్ అండి, ఎక్కువగా పనిచేస్తూ ఉంటారు. తిండి తిప్పలు మానేసి పనిచేయడం మీలో ఏంటంటే గనక ఇది మైనస్ అని చెప్పొచ్చు. తినేసి పనిచేద్దాం అన్నట్టుగా కాదు, ఆ తిండి ఏముందలే తర్వాత తిందామని పనిచేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది.
ఇటువంటి ఆరోగ్యపు అలవాట్లను జాగ్రత్తగా శ్రద్ధగా ఉంచుకోండి. ఇలాగే ఏంటంటే గనక ఈ 3 రోజులు చూసుకుంటే మాత్రం కొంచెం అనారోగ్యం అయితే తగ్గుతుంది. చిన్న చిన్న నొప్పులు ఇలాంటివి అన్నీ కూడా అనారోగ్య సమస్యలు పూర్తిగా తొలగిపోతుందండి. అంటే అనారోగ్యం నుంచి బయటపడతారు. మీకు ఈ 3 రోజులు దైవానుగ్రహం ఉందన్నమాట. దైవానుగ్రహంతో ఏంటంటే దూసుకు వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. కోర్టు కేసుల్లో మంచి విజయాన్ని సాధిస్తారు. రావాల్సిన ఏవైనా ఆస్తులు ఉంటే అవి బకాయిలు కావచ్చు, ఆస్తులు కావచ్చు, పెరిగే అవకాశం ఉంటుంది. ఆస్తి విలువ కూడా మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి. అలానే కాకుండా మీ పూర్వీకుల ఆస్తులు కూడా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఆస్తులకు సంబంధించి చర్చించే అవకాశం కూడా ఇక్కడ క్లుప్తంగా ఉందన్నమాట. విద్యార్థులకు కూడా బ్రహ్మాండంగా రాణించగలుగుతారు. విద్య కావచ్చు, వృత్తిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు. అలానే కాకుండా ఏంటంటే సంఘంలో మంచి పేరు ప్రతిష్టతో పాటు మీరు దూసుకు వెళ్లే అవకాశం అయితే ఉందన్నమాట. అలానే కాకుండా ఏంటంటే గనక ఈ రాశి వారు ఈ రోజు బాగున్నారని సంతోషపడరు. అలా అని రోజు బాలేమని సంతోషపడరు. ఎప్పుడు కూడా మధ్య రకంగానే ఉంటూ ఉంటారు. ఈ రాశి వారిని చూసుకున్నట్లయితే ఇంటి పరంగా కూడా బాగానే ఉంటుంది. విద్య అంటే విద్యార్థులకు బాగుంటుంది. అలానే ఏంటంటే గనక పిల్లల పరంగా కూడా పిల్లల అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ఎవరికైతే అమ్మ నాన్నకు కావచ్చు, భార్య తరపు వారికి కావచ్చు, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నాయో వారందరి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. నల్లటి వస్త్రాలను మాత్రం అస్సలు ధరించకండి. కోరి కష్టాలు తెచ్చుకుని వారు అవుతారు. నల్లటి వస్త్రాలను ధరించి బయటికి వెళితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. వాతావరణం అది చూసుకోండి, సరిపోతుంది. దైవ భక్తులు కొంచెం నీలమైపోతారని ఒక రకంగా చెప్పవచ్చు. అంటే ఆలయానికి వెళ్ళటం, దేవుణ్ణి దర్శించుకోవటం, ఇంట్లో కూడా పూజా కార్యక్రమాలు చేసుకోవడం, కొంచెం హ్యాపీగా ఉండడం, అలానే కాకుండా బంధువర్గంతో కూడా కొంచెం కలవటం, పుణ్యక్షేత్రాలకు వెళ్ళటం, అలానే కాకుండా ఏంటంటే గనక దైవ దర్శనానికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. పిల్లల పరంగా అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. కొంచెం ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.